వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయ్యిందో లేదో అప్పుడే చంద్రబాబు 4 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ని భూస్థాపితం చేయాలి అనే మాట ప్రతి జిల్లాకి వెళ్ళి మరీ చెప్తూ ఉన్నారు. పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకని ప్రతిపక్ష హోదా కూడా రాలేదు జగన్కి అని ఒక పక్కన మనమే ప్రచారం చేసి ఇప్పుడు జగన్ గురించి ఇంత ఆందోళన టెన్షన్ ఎందుకు పడుతూ ఉన్నాం? ఇదే అసలు పాయింట్. ఏపీలో జరుగుతున్నది 2 ఐడియాలజీల మధ్య పోరాటమే కాదు, 2 అప్రోచ్ల మధ్య జరుగుతున్న యుద్ధం కూడా. ఒకరేమో అందరూ ఏకమై నన్ను గెలిపించండి, కుర్చీలో కూర్చోబెట్టండి అని చెప్పే భావజాలానికి ప్రతినిధి అయితే, ఇంకొకరు మాత్రం నేను ఒక్కడనే వస్తా, ఒక్కడనే కొట్లాడతా, అందరికీ న్యాయం చేస్తా అని చెప్పే భావజాలానికి ప్రతినిధి. ఎస్, ఇటువైపు టీడీపీ, ఇటువైపు జగన్. ఈ అప్రోచ్లో ఇంత కాంట్రడిక్షన్ ఉండబట్టే ఇంత ఫ్రిక్షన్ జరుగుతోంది. మరి ఈ ఫ్రిక్షన్ క్లైమాక్స్ 2029లో ఎలా ఉండొచ్చు? దట్ ఈస్ ద పాయింట్. ఏపీలో రాజకీయంగా గెలవడానికి, మళ్ళీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డేశారు. మీడియా సంస్థలన్నింటినీ ఏకం చేశారు, ప్రచారాన్ని హోరెత్తించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా రీసౌండ్ వచ్చేలాగా అల్టిమేట్ ఎఫర్ట్ అనేది 2023-24లో పెట్టేశారు. ఇది పబ్లిసిటీ యాంగిల్. ఇక ప్రచారానికి వచ్చేసరికి ఎన్ని నిందారోపణలు చేయాలో, ఎంత పరుష పదజాలం వాడాలో అంతా కూడా 2024 ఎన్నికల్లో చేసేశారు, చూపించేశారు. అన్నిటికీ మించి రాజకీయంగా అల్టిమేట్ ఎఫర్ట్, తన బలం ఏదైతే ఉందో అదే పొత్తులు ఏకం చేయడము, మిగతా పార్టీలన్నీ తన పల్లకి మోసేలాగా చేయడం అనే వ్యూహాన్ని చంద్రబాబు అట్మోస్ట్ క్లారిటీతో సింపథెటిక్గా, మెటిక్యులస్గా ఇంప్లిమెంట్ చేశారు. ఎస్, మామూలుగా అయితే ఒక పార్టీకి అధ్యక్షుడిగా, సీనియర్ నాయకుడిగా తాను ఉన్నప్పుడు తన అరెస్ట్ జరిగితే గనక పబ్లిక్లో సింపతి వస్తుంది అని నమ్మితే గనక సింగిల్గా ఎలక్షన్కి వెళ్ళి కొట్లాడి గెలిచుండేవారు. కానీ తన అరెస్ట్ జరిగిన తర్వాత కూడా పొత్తులు, మిగతా పార్టీల సపోర్టు లేకుండా ఎన్నికలకి వెళ్ళకూడదు అని చంద్రబాబు అనుకోవడంలోనే అసలు కిటుకుంది. ఏంటి అంటే, ఒంటరిగా వెళ్తే తన పార్టీ బలగం సరిపోదు, జగన్ని ఓడించడం సాధ్యం కాదు, అందుకే అన్ని పార్టీలు కలవాలి అని తాను తగ్గి మిగతా వాళ్ళకి చోటు పెడుతున్నట్టుగా కనిపిస్తూనే వాళ్ళందరి సాయంతో చంద్రబాబు గెలిచి విజయం సాధించారు. ఇది అల్టిమేట్ ఎఫర్ట్. మళ్ళీ చేయడం కుదురుతుందా? చేసినా కూడా ఇలాంటి రిజల్ట్ వస్తుందా అంటే ఏమో. ఒకసారి 100% రిజల్ట్ని టచ్ అయిన తర్వాత అంతకు మించి ముందుకెళ్లేందుకు అవకాశం లేనేలేదు. అలాంటి పరిణామాన్ని ఆల్రెడీ చూసేసిన తర్వాత జనం సైకలాజికల్గా రెడీ అవ్వడము, తర్వాత సహజంగా వచ్చే ప్రజా వ్యతిరేకత అనే సవాలు తనకి ఉండనే ఉంటుంది. 2024లో చేసిన ఎఫర్ట్ మళ్ళీ చేయలేను అని చంద్రబాబుకి తెలుసు కాబట్టే జగన్ భయం అనేది రాజకీయంగా బాబుని వెంటాడుతోంది. ఇది వాస్తవం. ఎందుకంటే బాబు బలగం అంతా సింగిల్ పాయింట్ ఎజెండాతో వచ్చింది కాదు. బాబు బలపడాలంటే పార్టీలన్నీ కలవాలి, మీడియాలన్నీ ఏకం కావాలి, అన్ని వైపుల నుంచి ప్రచారం జరగాలి, వ్యవస్థీకృతంగా తన శక్తియుక్తులన్నీ క్రోడీకరించి అటాక్ చేయాలి. ఇలా అన్నిసార్లు చేయడం అనేది ఎవరికైనా సరే సాధ్యం కాని విషయమే. అందుకోసమే ఇప్పుడు ఆ కంగారు, తొట్రపాటు, ఆందోళన అనేవి 4 ఏళ్ల ముందు నుంచే కనపడుతూ ఉన్నాయి. మరి జగన్ విషయానికి వచ్చేసరికి ఒక్కటే పాయింట్. మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపండి, మీ పార్టీ వాళ్ళని ఉసిగొల్పండి, కేంద్ర రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నా సరే నన్ను సింగల్ చేసి మీరు ఎంత సవాల్ విసరగలుగుతారో విసరండి అన్నట్టుగా నిలబడ్డం అనేది జగన్కి వైఎస్ఆర్సీపీ పెట్టక ముందు నుంచి అలవాటు. ఇక పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఐడియాలజీ, ఇదే మోటో, నేను ఒక్కడినే జనం కోసం నిలబడతా, ఎవరొచ్చినా రాకపోయినా అనే ధోరణే వైసీపీ మూల సిద్ధాంతం అయిపోయింది. అందుకోసమే ఒకసారి ఎదురు దెబ్బ తగిలినా కానీ మళ్ళీ పుంజుకొని నిలబడ్డం అనేది జగన్కి అలవాటుగా మారింది.
2014లో తడబడినా కానీ 2019లో మళ్ళీ నిలబడడానికి కారణం అదే. ఈ విషయం జగన్కి తెలుసు, జగన్ కంటే కూడా చంద్రబాబుకి ఇంకా ఎక్కువ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అలజడి కంగారు కనిపిస్తోంది. జగన్ కాలు బయట పెట్టక మునిపే అరడజను మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నాలు చేయటము, ఆరోపణలు చేయటము, ఎదురు కేసులు పెట్టించటము లాంటివన్నీ కనపడుతూ ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం, అందరినీ ఏకం చేసి గెలవటం టీడీపీ బలం అయితే ఒక్కడగా నిలబడి గెలిచి అందరినీ గెలిపించటం అనేది జగన్ వ్యూహము, జగన్ బలగము అనే విషయం ఏపీ రాజకీయాలకి క్లియర్ కట్గా తెలుసు. కాబట్టే ఇప్పుడు ఆ ఒక్కడిని ఎదుర్కోవడం గురించి అధికారంలో ఉన్న సమూహము, ఈ కూటమి ఆందోళన 4 ఏళ్ల ముందు నుంచే పడుతూ ఉంది. అది అసలు పాయింట్. అంటే అందరూ వర్సెస్ ఒక్కడు అనే లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది, తిరిగి తిరిగి మళ్ళీ సక్సెస్ దగ్గరికి ఎలా వస్తుంది అంటే ఆన్సర్ డెఫినెట్గా ఇదే. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.